కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం ఈరోజు చదువుకున్నాం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన గద్యములతోను ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి ధ్యానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీరు సమృద్ధిగా నివసింపనియుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. 18వ వచనం మాత్రం చదువుకుందాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. వచనం చదువుతున్న 19:20. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపరచాలని. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముగా సహవాసంగా కూడుకొని నిన్ను స్తుతించే కృప, నిన్ను ఆరాధించే భాగ్యము మాకు ఇచ్చారయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ మాటలు మేము ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవులను, గ్రహించే హృదయాలను, ఇక్కడ కూడిన అందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ మీరే అనుగ్రహించి వినబుద్ధిని పుట్టించి మీ ఆత్మ కార్యాలు ప్రతి వారి జీవితాలు జరిగించమని, పరిశుద్ధాత్ముడా ఈ కాలానికి పరిస్థితులకి తగ్గట్టుగా బోధించగలిగిన మా మంచి బోధ కూడా మీ ప్రజలతో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమను పొందుతున్నారు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాను. పిల్లగా చాలా సంతోషము. కొన్ని వారాలుగా కొలస్సీ పత్రికను 3వ అధ్యాయం ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపిస్తూ వస్తున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రేష్టమైన మాటలు మనం చదువుకున్నాం. వీటిలో ప్రాముఖ్యమైన మాటలు భక్తుడు అపోస్తులైన పౌలు రాస్తూ అంటాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పరిచయములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు. ప్రియులారా, విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ లోకంలో కొంతమంది సంగీతాలకు ఏమాత్రం ప్రాధాన్యతనివ్వరు. వాయిద్యాలు వాయించిన సంఘాలు ఉన్నాయి సమాజంలో, మీకు తెలుసు అనుకుంటాను. కొన్ని కొన్ని ప్రాంతాల్లో చప్పట్లు కూడా కొట్టనేటువంటి సంఘాలని సాతానుడు ఏర్పాటు చేశాడు. జాగ్రత్త సుమా, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి ప్రతి సంఘము, ప్రతి వ్యక్తి కూడా సాతాను చేత ఆకర్షించబడేటువంటి వాళ్ళని సంగతిని గుర్తించాలి. 150వ కీర్తన అంతా కూడా ఏమైనా రాయబడి ఉంటుందంటే అదంతా కూడా ఒక పాట. ఆ 150వ కీర్తన అంతా కూడా పాట. ఏమని ఉంటుందో ఆ పాటలోని సారాంశం ఏంటంటే, తంబులతోనూ తంతి వాద్యములతోనూ సితారాలతోనూ ప్రభువుని స్తుతించండి, ఘనపరచండి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ కనపడుతూ ఉంటే కనుక ఆ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనం ఎప్పుడు కూడా సంగీతములతో ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడాలట. సంగీతములతో ప్రభువుని గణపరచడానికి ఇష్టపడినప్పుడు అది దేవునికి పైనటువంటి దోపముగా మార్చబడుతుందట. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ నిలబడ్డప్పుడు ప్రసంగికులు ప్రసంగించడానికి ముందుగా ఒక అధ్యక్షుడు నాకులాగా నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలు ఏమనంటాడంటే, ఇప్పుడు అతి శ్రేష్టమైనటువంటి సమయంలోకి మనం వెళుతున్నాం, దైవజనులు మన మధ్యలోకి వచ్చారు, దైవజనులు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి అది కొంచెం అభ్యంతరకరమైనటువంటి సంభాషణ. అంటే అంతవరకు చక్కటి సంగీతాలతో, చక్కటి స్వరాలతో, తంబుర సితార తంతి వాద్యంతో మాట్లాడినటువంటి పాట పాడి దేవుని ఆరాధించిన ఆరాధన అంతా ప్రాముఖ్యం కాదా? ఇప్పటి వరకు మనం ప్రత్యేకమైనటువంటి ప్లేస్ లోకి వస్తున్నాము అని అంటున్నారంటే, ప్రాముఖ్యమైనటువంటి దాంట్లోకి వస్తున్నామంటే ఇంతకు ముందు ప్రాముఖ్యమైనది కాదంటే ఖచ్చితంగా ప్రాముఖ్యమైంది. మొదటిది ఎంత ప్రాముఖ్యమైందంటే చివరిది కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైందంటే దేవుడు ఇష్టపడేటువంటిది. దేవుడు సంగీతాన్ని కోరుకుంటున్నాడు. సంగీతం ద్వారా దేవుడు ఆనందించాలని కోరుకుంటున్నాడు. సంగీతం ద్వారా దేవుడు అక్కడ భూమికి పునాదులు వేశాడు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఈ విధంగా వాయబడి ఉన్నది, భూమి లేనప్పుడు, సూర్య చంద్రుడు ఆకాశ నక్షత్రాలు లేనప్పుడు, ఈ సృష్టిలో ఏది కూడా సృష్టించబడక మునుపు దేవుడు దూతలు నియమించుకున్నాడు. దూతలు ఉన్నాయని బైబిల్ గ్రంథం మనకు ఆధారాలు తెలియజేస్తాడు. ఆ దేవుడు దూతలు కలిసి ఒక చక్కటి పని చేశారు. చదుదామా 38వ
అధ్యాయం యోబు గ్రంథము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి చేతులని చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడు భూమిని గురించి అక్కడ మాట్లాడుతున్నాడండి. అక్కడ చేతులను చేసినటువంటి నక్షత్రాలు అంటే దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క దూతల గురించి ఆ మాటలు మాట్లాడుతూ దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. చేయధ్వనులతో పునాదులు వేశాడట. దేనికంటే భూమికి. దేవుని యొక్క దూతలు అన్ని కలిసి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తూ ఈ భూమికి ఆకాశం యొక్క పునాదులు దేవుడు నిర్మించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అంతేకాదు సంగీతానికి ఉన్న పవర్ ఏంటంటే, సంగీతానికి ఉన్న శక్తి మనిషిలో ఉన్నటువంటి దురాత్మలను వెళ్ళగొడుతుంది. దేవునికి స్తోత్రం. మనుషులో ఉన్నటువంటి దురాత్మలను వెళ్ళగొట్టే శక్తి దేవునికి ఉంది. అలాగే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సంగీతానికి కూడా ఉంది. సౌలు అనే ఒక మహారాజు ఒక దురాత్మ పట్టేదాన్ని. ఆ దురాత్మ ఎందుకు పడుతుందంటే అసూయ, ఈర్ష్య, ద్వేషం తన హృదయంలో నిండిపోయింది కాబట్టి దురాత్మలు వచ్చి పడతాయి. అక్కడ వాక్యంలో ఒక మాట మనకు అర్థం కాని ఒక మాట ఉంటుంది ఏంటంటే, దేవుని దగ్గర నుంచే వచ్చిందంట ఆ దురాత్మకు. దేవుని స్తోత్రం. ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఎలా దురాత్మ వస్తాయి అంటే, దేవుని దగ్గర ఉంది, దేవుని దూతలే కదా అనుకోవచ్చు. దేవుని దగ్గర దేవుని దూతలే కాదు, అలాగే దురాత్మ కూడా దేవుని దగ్గరికి వెళ్లి ఆదరించుకుని వస్తా ఉంటాయి. అక్కడ యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6-7 వచనాలు కనపడుతుంది. సాతానుతో దేవుని సంభాషణ కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు సాతాన్ అంటే, నేను ఎక్కడికి వెళ్తానయ్యా, భూమి మీదకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరకు వచ్చాను. దేవుని ఆరాధించేటువంటి గుంపులో దేవదూతలతో పాటు సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకుని వెళ్లి ఆరాధించడానికి దేవుని యొక్క దూతల సమూహం సాతాను కూడా వెళ్తా ఉంటారు. దానికి అదొక నిదర్శనం కనపడతాం. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దూత సౌలులోనికి ప్రవేశించిన దురాత్మగా మారి, ఆ సౌలులో ప్రవేశించినప్పుడు మంచివాడైన దావీదు మీద, అభిషక్తుడైన దావీదు మీద ఏ విధమైన చేత అతను చంపాలన్న అసూయ, ద్వేషం అతని హృదయంలో నిండిపోయింది కనుక ఆ సాతానుకు అవకాశం ఇచ్చాడు. ఆ సాతాను సౌలుని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉండేది. ఆ విధంగా పిచ్చి పిచ్చి చాన్సులు వేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న వారందరూ కూడా రాజుగారు ఏంటి ఇలాగ ప్రవర్తించడం ఏంటి, ఇలాగ ప్రవర్తించడం రాజుగారు తగదు. ఈ తరంలో దురాత్మలు వెళ్లాలంటే ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఎవరు అనుభవం కలిగిన పెద్దలు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, అయ్యా మన దేశంలో మన రాజ్యంలో వేణను బహు ఇంపుగా వాయించగలిగిన ఒక యవనుడు ఉన్నాడు, ఒక పడుచువాడు ఉన్నాడు. అతన్ని కనుక మన ఎదుగు పిలిపిస్తే అతడు బహు చమత్కారంగా వాయించగలడు. చమత్కారంగా ప్రభువుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆరాధించినప్పుడు ఇతనిలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోతున్నప్పుడు అతడు చెప్పినటువంటి మాటను అక్కడ ఉన్న పనివారు అక్షరాలను నెరవేర్చారు. సమయంలో రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. దావీదును పిలిపించినప్పుడు దావీదు వచ్చి ఆ చమత్కారంగా వేణను వాయించినప్పుడు ప్రభువును స్తుతిస్తూ వాయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అతని శరీరంలో, సౌలు శరీరంలో ఉన్న దురాత్మ వెళ్ళటం మనం గమనిస్తున్నాం. స్తోత్రం. చూద్దాం ఆ వాక్యాన్ని ఒకసారి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించుచున్నది. నా ఏలిన వాడవైన రాజా, నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయించగలిగిన ఒకరిని విచారించుటకై నాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని దురాత్మలు దేవుని సంఘానికి వస్తే నిలబడలేక ఎందుకు గంతులు వేస్తూ ఉంటే తెలుసండి, దేవుని సన్నిధిలో ఉన్న అభిషేకం సంగీతాలతో ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు వాటి చెవులు సహించుకోవాలన్నమాట. అందుకనే సహజంగా దేవుని సంఘానికి కొంతమంది సంగీతం అంతా అయిపోయినాక వస్తారు. నేను అనుకుంటాను వీళ్ళలో కొన్ని దురాత్మలు ఉన్నాయేమో,
ప్రార్థన అంతా పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నారంటే కొన్ని దురాత్మలు పాటల సమయానికి రానివ్వకుండా ఆ తర్వాత ఓన్లీ మాటలే ఉంటాయి కాబట్టి ఆ మాటలు హాయిగా వినేసి వెళ్ళిపోదామేమో అనుకుంటేమో అనిపిస్తా ఉంటుంది కొన్నిసార్లు. జాగ్రత్త సుమా, దేవుని సన్నిధానంలో పాటలు పాడి ప్రభువును స్తుతించి ఆరాధించవలసిన సమయానికి రాకుండా నీకు ఏదో ఒక దురాత్మ అడ్డగిస్తా ఉంది. జాగ్రత్త. ఆ దురాత్మ నీ నుండి పారిపోవాలంటే మొదటగా పాటలు పాడే సమయంలోనికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పాడి స్తుతించినప్పుడు నీలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. కనుక ఆ దేవుని బిడ్డలను గమనించండి. నా మాట గారు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను. కొన్ని దురాత్మలు మనలో ఉన్నాయన్న సంగతి మనకు కూడా తెలియదు. సౌలుకు దురాత్మ పడుతున్న సంగతి సౌలు కూడా తెలియదు. గొప్ప రాజు, సింహాసనాసీనుడే, ప్రజలందరి చేత దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడే. కానీ అతను హృదయంలోకి సాతాను ప్రవేశిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈర్ష్య, ద్వేషం, అసూయలకు చోటిచ్చాడు. కనుకనే దురాత్మ పడుతున్న సంగతి తెలియకుండా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు. కనుక దేవుడిలో మన దైవ జ్ఞానం కలిగి మన ఆత్మీయాత్మలో సాగితే మనకు ఆశీర్వాదం. పాటలు పాడే సమయానికి దురాత్మలో ఏమొస్తున్నాయంట? పారిపోతున్నాయి అంటండి. దేవునికి స్తోత్రం. చక్కగా సితారాలు వాయిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ప్రభుని కనపరుస్తున్నప్పుడు ఆ దురాత్మ సౌలు శరీరంలో ఉండలేక పారిపోతున్నారు. కనుక మనం సమయానికి వచ్చి పాటలు పాడే సమయం మనం కూడా యాక్టివిటీస్ ఏమవుతుందట? మనలో ఉన్న కొన్ని దురాత్మలు నీకు తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నా, నేను వాక్యం చదువుతున్నా, నేను దేవుడి మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నా అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండానే నీలో కొన్ని దురాత్మలు ఉన్నాయి అని వాక్యం చెప్తుందని నా మాట కాదు సుమా. నీకు తెలియకుండానే నిన్ను నిర్లక్ష్య పెడుతూ నీ సోమరి ఆత్మచేత నింపబడి, నిన్ను నిర్లక్ష్య ఆత్మచేత నింపబడి, నిన్ను ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించనివ్వకుండా రకరకాల అడ్డులు, ఆటంకాలు, విస్తారమైన పనుల చేత నింపి నిన్ను అరాకుర క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా మార్చి దేవుని సన్నిధికి తీసుకుని వస్తూ ఉంది. కనుకనే మనం దైవాత్మ జ్ఞానం కలిగినటువంటి వారంగా మనం ముందుకు సాగితే అది మనకు ఆశీర్వాదం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాము. స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్తామా? దేవుని యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు సంగీతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తి మనం చూస్తున్నామని, దేవుడు కూడా సంగీతాన్ని కోరుకుంటున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. అక్కడ అంటున్న మాట మనం గమనించారా? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు మనమాట ప్రభువులో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. పాటలు పాడుతున్నప్పుడు కూడా మనం ఒకరికొకరికి బుద్ధి చెప్పుకోగలుగుతాం. తెలుసా మీకు? పాటలు పాడుతున్నప్పుడు కూడా ఒకరికొకరు మనము బుద్ధి చెప్పుకోగలుగుతాం. ఒక పాట ఉంది క్రైస్తవ లోకంలో, చాలా సుప్రసిద్ధమైన పాట. ఆ పాట మనం వింటున్నప్పుడు కూడా మనకి కొంచెం జ్ఞానోదయం కలుగుతుందని నేను సూచిస్తున్నాను. పాడమా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి
హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి సంగీతములతోనూ కీర్తనలతోనూ పద్యములతోనూ ఒకరికొకడు బోధించు బుద్ధి చెప్పుకుంటూ మన ఆత్మయాత్రలో మనం ముందుకు సాగగలిగితే ఆ జీవితం మనకి ఆశీర్వాదం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాం. హల్లెలూయా. అంటే ఇక్కడ నుండి మనం అందరం కూడా సంగీతానికి చెవులునిచ్చే వారంగా ఉందము గాక. ఇక ముందుకు వెళ్ళి సాగిపోతాను. మరొక మాట దైవజనుడైన పౌలు కొలస్సీ పట్టణంలోను నేటి దినాన పరిశుద్ధాత్మతో మాట్లాడవలసిన మాట 16వ వచనం చదువుకున్నాం కదా. 17వ వచనం, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, సమస్తమును ఆయన పేరట చేయండి. దేవునికి స్తోత్రం. సమస్తమును ఆయన పేరట చేయాలి. ఒక రోజు యేసయ్య ఒక మార్గం గుండా వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు అంటే పాత నిబంధన కాలంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, ఇంటికి వాళ్ళు దూరంగానే ఉంటూ ఉంటారు. పూర్వం అయితే మరీ ఎక్కువగా వాళ్ళని హీనంగా చూసేవాళ్ళు. వారిని ఊరికి వెలుపల ఉంచేటువంటి వాళ్ళు, ఊరికి వెలుపల ఏదైనా పాడుపడినటువంటి ఇల్లు ఉంటే ఆ ఇళ్లలో వాళ్ళు ఉంచేవారు. వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే కొంత ప్రేమ కలిగిన వాళ్ళు చేసి ఆహారం చూసుకునేవాడు. కొంతమంది ఏమీ లేని వాళ్ళు కూడా ఆకలితో అనుమతించి అలాగనే చనిపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక 10 మంది కుష్ఠరోగులు, యేసయ్య అనే ఒక దేవుడు ఉన్నాడట, ఆయన మనం బాగు చేస్తాడట, ఆయన అనేకమైనటువంటి రోగులను ముడుతున్నాడు, బాగు చేస్తున్నాడట అని విని ఒక రోజు ఆయన వద్దకు పరుగున వచ్చారు. మార్గం కూడా వెళ్తున్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు దూరంగా నిలబడి ఆ కుష్టు చేతులతోటి, ఆ వికృతమైన ఆకారాలు కలిగినటువంటి ఆ చేతులకు గుడ్డలన్నీ కట్టుకుని ఆ చేతులు ఇలా పెట్టుకుని రెండింటిని జోడించి, అయ్యా యేసు ప్రభువా, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయగలవా? నీకు ఇష్టమైతేనే మేము పాత నిబంధన కాల ప్రకారం అండి కుష్టు వ్యాధి ఏదో భయంకరమైన పాపం చేస్తేనే వచ్చింది అనేటువంటిది ఒక ఆనవాయితీ కనబడతా ఉంటుంది. కనుక వారు అంటున్నారు, అయ్యా మేము ఏదో తెలియని తప్పు చేశాము, మా పితరులు చేశారో మేము చేసాం మాకు తెలియదు, కానీ మా అపరాధాలను క్షమించగలవా, మమ్మల్ని బాగు చేయగలవా, అది కూడా నీకు ఇష్టమైతేనే మమ్మల్ని శుద్ధులుగా చేయనాయన అని 2 చేతులు జోడించి ధైర్యంగా వేడుకుంటున్నప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే మీరు శుద్ధులు కండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఇష్టమే మీరు శుద్ధులు కండి అని యేసయ్య తన దారిన వెళ్ళిపోయాడు. తన శిష్యుల బృందంతో కలిసి వెళ్ళిపోయాడు. నాకు ఇష్టమే మీరు శుద్ధులు కండి అన్న వెంటనే వారు హస్తాలు వాళ్ళు పరీక్షించుకునగా దేవుడు అద్భుతంగా వాళ్ళని ముట్టినట్లుగా, వాళ్ళు బాగుపడ్డట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తారు. 10 మంది బాగుపడ్డారు. 10 మంది బాగుపడిన వెంటనే ఇక ఇంతవరకు వాళ్ళని పట్టించుకొని ఇచ్చేవారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా చేతులు బాగుపడ్డాయి, మేము మంచి మనుషులుగా తయారైపోయిన వాళ్ళ ఇంటి వరకు వారు కనపరుచుకున్నారు. కానీ మరలా యేసు దగ్గరికి ఎవరు కూడా రాలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ ఒక్క వ్యక్తి వచ్చాడు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబీకులు రక్తస్వామి దగ్గరికి వెళ్ళారు, కానీ ఒకే ఒక్కడు మాత్రమే. ఇది ఎలాగ కలిగింది? ఇన్ని సంవత్సరాలు నేను ఈ వ్యాధితో బాధపడ్డాను, నన్ను ఎవరు బాగు చేయలేదు, ఎవరు ముట్టలేదు, నా ఇంటి వారు కూడా నన్ను దూరంగా ఉంచారు, కానీ నా యేసే నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడని ఆ ఒక్కడు పరుగుల దేవుడి దగ్గరకు వచ్చి ప్రభును స్తుతించాడంటే, ఘనపరిచాడట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే. అప్పుడు ప్రభు అంటాడు, అయ్యా నీవు ఒక్కడే బాగుపడ్డావా? ఆ మిగిలిన 90 ఎక్కడా అని అంటే, రాలేదయ్యా, వాళ్ళు రాలేదయ్యా, నేను ఒక్కడే వచ్చాను. మరి నువ్వు ఒక్కడే ఎందుకు వచ్చావంటే, ఇంతవరకు నా ఎడల ఇంతగా ప్రేమ చూపించింది, కృప చూపించింది నీవు మాత్రమే కనుక నీకు నేను కృతజ్ఞుడనే జీవితకాలం బ్రతకాలని నేను నీ వెంట వచ్చానయ్యా అని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. ఇలా దేవునికి మనం ఏమి చేసినా, మాట చేత క్రియ చేత చేసిన ఏది చేసినాక ప్రభువైన యేసు ద్వారాగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనకు ఆశీర్వాదం. అందుకనే తెస్సలోనిక పట్టణానికి పౌలు గారు రాస్తూ శివరాజ్ గారు అంటాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలా చేయుట ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని యొక్క చిత్తమట. దేవునికి స్తోత్రం. ప్రతి విషయమునందు
దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మనకి ఆశీర్వాదమైన పరిశుద్ధులను తెలియజేస్తాం. మన భారతదేశానికి వచ్చినటువంటి విలియం కేరీ గారు మనందరూ బాగా సుపరిచితమైన వ్యక్తి. ఆయన చనిపోతూ ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆయన తెలిసిన పరిచయస్తులు అందరూ వచ్చి, అయ్యా విలియం కేరీ గారు, మీరు ఎంతో గొప్ప సేవ చేశారు భారతదేశంకి, మీరు అలా చేశారు ఇలా చేశారు, మీరు సామాన్యులు కాదని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంట ఆయన మాట్లాడినవ్వకుండా వాళ్ళని ఆపివేసి అన్నాడట, అయ్యా నా గురించి మాట్లాడవద్దు, నేను చనిపోతున్నాను, నేను మీకు లాంటి మనిషిని, నాకు తోడైనటువంటి నా దేవుని హస్తబలం చేత ఆయన కృప చేత నేను ఇవన్నీ చేయగలిగాను. నేను చనిపోయిన తర్వాత నన్ను గురించి ఎవరు మాట్లాడవద్దు, నన్ను వాడుకొని నన్ను బలపరిచిన నా దేవుని గురించి మీరందరూ మాట్లాడనని వారందరికి చెప్పి ప్రభువును మహిమపరిచాడంట. దేవునికి స్తోత్రం. కనుక మన ఆత్మయాత్ర ఇది మనకు బాగా గుర్తుండిపోవాలి. దేవునికి చెల్లించవలసిన మహిమను మనం దేవునికి చెల్లించినప్పుడు రావాల్సిన దేవుని ఆశీర్వాదాలన్నీ మనకి దేవుడు సమృద్ధిగా ఆయన అనుగ్రహించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినా యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. మనలో చాలా మంది దేవునికి నమ్మకంగా వారి కష్టాన్ని దశభాగాలు ఇస్తున్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగుతా ఉంది. వారి కష్టాలను ఇవ్వటం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట, మలాకి 3:10 మలాకి 3:10-11 రాయబడిన మాట, వారి పంటలను తినివేయి పురుగులను ఆయన గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. వారి పంటలను తినివేయి పురుగులను ఆయన గద్దిస్తాడట. క్రొత్త ద్రాక్ష రసము వారి యొక్క గానుగుల్లో పొంగి పారేటట్టుగా చేస్తానన్న వాగ్దానం దేవుడు వారి జీవితాల్లో నెరవేరుస్తూ వస్తుంది. కనుక మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను యేసుక్రీస్తు ద్వారాగా తండ్రి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే అది మనందరికి అందరికి అందరికి ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. తండ్రికి సత్యము మనము కలిగి జీవించుదాము. కనుక ముందుకు సాగిపోతానండి. మరొక మాట 18వ వచనం మాటలు రాయబడ్డాయి. అది భార్య భర్తల గురించి శ్రేష్టమైన మాట. చదువుదామా? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి మీ ప్రభువును బట్టి యుక్తమైనది. ఇక్కడ భార్యలు ఎంతమంది ఉన్నారండి? దేవుని స్తోత్రం. భార్యలే కదా దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. మనం అర్థం చేసుకునే ప్రయత్నించాం. భార్యలారా మీ భర్తలు మంచివారైతే విధేయులై ఉండుడే లేదండి. అవునా కదా? భార్యలారా మీ భర్తలు మంచివారైతే విధేయులై ఉండి, మంచివారు కాకపోతే వాళ్ళకి అవిధేయులై ఉండనని దేవుని యొక్క వాక్యం ఏమి తెలియజేస్తారు. వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ వారికి విధేయులై ఉండటము భార్యగా నీ యొక్క బాధ్యత అనే సంగతిని దేవుని వాక్యము తెలియజేస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుదామా? లోబడటం అంటే విధేయత చూపించడం అంటే ఏంటో పేతురు భక్తుడు చక్కటి వివరణ ఇచ్చాడు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టబడవచ్చును. చెడలు అల్లు కొరుటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటను వెలుపటి అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. దేవునికి స్తోత్రం. ఒక చక్కటి అన్యోన్యమైన ఒక దంపతులు ఉండేవాళ్ళంటే ఒక ప్రాంతం. భార్య భర్తలు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు కాదు, కానీ భార్య మాత్రమే ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి. భార్య ప్రభువు నమ్ముకుంది, నమ్మకంగా మందిరానికి వెళుతుంది, వస్తూ ఉంటది. భార్య చర్చికి వెళ్ళేటప్పుడు భర్తకి కొన్ని పనులు అప్పగించి వెళ్తుందట. ఆ పనులని భర్త ఇంటికి రాగానే కంప్లీట్ చేసి సిద్ధంగా ఉన్నారు. పొరపాటున ఏదైనా కూడా చెప్పిన పని జరగకపోతే ఇక ఇంట్లో మామూలుగా ఉండదంట, అన్ని ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. వాస్తవానికి భార్యలు లోపడాలి,
భర్తలు భార్యలు ప్రేమించాలి. ఈమె ప్రభువు నమ్ముకున్నటువంటి విశ్వాసే చర్చికి అయితే వెళుతూ ఉంది, క్రమం తప్పకుండా దేవుని యొక్క పరిస్థితుల్లో పాలు భాగస్తురాలుగా ఉంటున్నారని అనుకుంటుంది. కానీ ఇంటికి వచ్చేసరికి భర్త ఏదైనా ఒక చిన్న పని చెప్పింది కనుక మిస్ అయిపోతే ఇక భర్త మీద వేసే రెంకలు కేకలు అవి అంతా ఇంత కావాలి. ఒకరోజు దేవుడి మందిరానికి వెళ్ళింది, దైవజనుడు ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడు. చక్కని సందేశం ఇచ్చిన తర్వాత ఆ సందేశాన్ని స్వీకరించి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి యథామామూలుగా ఎప్పుడో తన భర్త తన పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. సహజంగా భర్త ఇంటి రాగానే భార్యకు ఎప్పుడు కూడా కాఫీ పెట్టి ఇచ్చారు అనుకున్నాడు. భార్య వచ్చి రాగానే కూర్చోగానే కాసేపు కాఫీ పెట్టి తీసుకుని వస్తుండగా పొరపాటున జారిపోయి కింద పడినాను కాఫీ కప్పు సాసు. జారిపోతే సహజంగా అంతకుముందు మనిషి ఆవిడ ఎలాంటిదంటే ఇక ఎలుగుబంటి, గత వారంలో చెప్పుకున్నాం కదా, ఆడు ఎలుగుబంటి అని. ఆడు ఎలుగుబంట్లు వచ్చి 40 మంది బాలురులను చంపివేసేయాలి. మరి ఆడు ఎలుగుబంటులను దేవుడు ఎందుకు అక్కడ అనుమతించాడని తెలియదు. కొన్ని సందర్భాల్లో ఈ ఎలుగుబంటి లాగానే కొంతమంది ప్రవర్తన విధానం ఉంటుంది. అంతకుముందు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే భర్త మీద విపరీతం కేకలు వేసి రాసేది. ఆ రోజు దైవజనుడి సందేశం వింది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కప్పు ఆ శాస్త్రం చేతిలోకి దాడి పొరపాటు కింద పడిన వెంటనే ఆయన వైపు చూస్తే ఆయనక భయపడుతున్నారు. అమ్మో ఈ ఎలుగుబంటి ఏమంటారు అని మనసులో అనుకుంటూ ఈ ఎలుగుబంటి సింహలాగా మీద పడుతుందేమో అనుకుంటూ భయపడుతూ మౌనంగా కొంచెం వణుకుతున్నట్లుగా నిలబడితే ఆవిడ లేచి ఏమండి మీరు పక్కన ఉండండి, నేను దాన్ని క్లీన్ చేస్తాను, మీరు వెళ్ళి కాస్త నీళ్లు తీసుకురండి అని లేచి ఆ పైన ఆ కప్పులు ముక్కలన్నిటిని తీసుకొచ్చి ఒక ప్లేట్ లో పెట్టుకుంటూ ఉంటే ఆయన చాలా ఆశ్చర్యం. అతడు ఒక అన్యుడు, యేసు ప్రభువు నమ్మనటువంటి వ్యక్తి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈవిడ ఇంతగా మార్పు చెందిన వ్యక్తిగా కనపడలేదు. కానీ ఆ రోజు సందేశం వచ్చిన తర్వాత ఎందుకో ఆమె మనసు కొంచెం చేంజ్ అయింది. ఆ చేంజ్ అయిన మనసును బట్టి ఇక అయ్యో నేను భర్తను ఎంతకాలం ప్రేమించలేదు, కొంచెం నేనే భర్తలాగా ఫీల్ అయ్యి నా భర్తని అధికారం చలాయించాను, నేను లోబడాలి కదా అని ఆ రోజు నుంచి లోబడటానికి చిన్న సాధన ప్రారంభించిన వెంటనే ఆ మరుసటి వారం అన్నాడట, అమ్మా నేను కూడా నీతో పాటు మందిరానికి వస్తాను అని. అంటే ఏమన్నా ఎప్పుడు వచ్చేవాళ్ళు కదా, ఎందుకు ఇప్పుడు వస్తాను అంటున్నానంటే నీలాంటి దాన్ని మార్చిన దేవుడు నన్ను మార్చడా, నీలాంటి దాన్ని మార్చిన దేవుడు నన్ను మార్చడా, నేను కూడా వస్తాను పదమ్మా అని ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళారు. సార్లు మనం అనుకుంటాం, మనకు తెలియకుండానే, మరి ముఖ్యంగా స్త్రీలు అనుకుంటారు నా అంత భక్తి పర్వాలు మరొకటి లేదు. నీకు తెలియదు నేను నీ భర్త సరిగా మందిరానికి రావట్లేదు, నీకు తెలియదు నీ నోటి ప్రవర్తన బట్టి దీన్ని మార్చిన తర్వాత దేవుడు నా దగ్గరికి రమ్మలే అన్నట్లుగా ఆయన ఉంటాడు. కనుక మొదటగా ఇల్లాలు ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా లోబడాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తారు. అక్కడ అంటున్న మాట, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. విధేయులైనటువంటి ఏంటి, విధేయతకు అసలు ఏంటి సూచన అంటే ఇక్కడ అంటున్న మాట పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. గత వారం 3 వారాల క్రితం కూడా దైవజనుడు అబ్రహాం గారి దగ్గరికి మరి వాక్య సందేశం మీద వెళ్ళాను. నిన్నటి దినాన్ని కూడా మరి అబ్రహాం గారి మిస్సెస్ గద్వాల అనే ప్రాంతంలో వాళ్ళు మందిరం కట్టుకుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా వాక్య చేసి రావడానికి ప్రభు కృప చూపించాడు. ఒక 20 నిమిషాలు దేవుని మాట పంచుకున్నాం. అబ్రహాం అనే క్రమం గురించి ఇదే స్టోరీ, ఇదే టాపిక్ శారమ్మ గారట తన భర్తని యజమానుడు అని పిలుస్తున్నది ఈ వాక్యంలోనే తీర్పు రాసిన పత్రికలో ఉంటుంది. అక్కడ యజమానుడు అంటే నా సర్వస్వం మీద అధికారం కలిగినటువంటి వాడా, నువ్వు ఏం చేసినా నేను సహించగలను, నువ్వు ఎలాగ జీవితం నేను సహించగలను, ఎందుకంటే నువ్వు నా యజమానుడు, నేను నీ దాసుని అన్నట్లుగా ఆవిడ ప్రవర్తించే ప్రవర్తన, మాట తీరు అవన్నీ కూడా నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంటాయి. సహజంగా అలాగే ఎవరైనా విశ్వసిస్తే ఆడవాళ్ళు మామూలుగా ఉండరు, సింహాలాగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. ప్రథమ సింహాలాగా మారిపోతారు. కానీ అది కాదండి విధేయత. విధేయత అంటే లోబడటము. ఇంకా కొన్ని సందర్భాలు చెప్పుకోవాలంటే భర్తలకి భార్యలు ధరించి కొన్ని అలంకారాలు నచ్చినప్పుడు ఏం చేయాలంటే భర్తకి ఏది ఇష్టమో అదే చేయగలగటము, లోబడటం. నీవు చెప్పినట్టు నేను నడుచుకోవాలా, మా అమ్మ చెప్పినా నేను లేదు, మా నాయన చెప్పినా నేను లేదు, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అని గనక వాదిస్తే బహుశా నీ గడుస్తుదాన్ని బట్టి నీ భర్త నిన్ను ఏమీ అనలేక నీ మీద ప్రేమ చొప్పున మౌనంగా ఉంటాడేమో కానీ అతను హృదయంలో మాత్రము నీకు క్రీస్తు బిడ్డకు కావాలన్న సంగతి నువ్వు చెప్పకనే చెప్తూ ఉంటావు. కనుక లోబడటం అంటే అతనికి ఏ వస్త్రాలు ఇష్టమో
ఆ వస్త్రాలతో అలంకరించుకోవటమే నిజమైనటువంటి లోబడినటువంటి స్త్రీ యొక్క లక్షణము అన్న సంగతి నీవు గుర్తించగలిగితే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. భార్యలారా మీ భర్తలకు విధేయులు అంటే అదేనండి. కనుక మన ఆత్మీయ యాత్రలో ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మన పిల్లలకి వీటిని అనుసరించినట్లయితే అది మనకి ఆశీర్వాదం. కొన్ని సందర్భాల్లో కొంతమంది తరులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను విన్నాను, మా రోజుల్లో మేము వేసుకోలేకపోయామమ్మా, అందుకనే నీకు అన్ని కొనిపెడుతున్నామమ్మా, అందుకనే ఇవన్నీ వేసుకోవాలని ఇష్టపడుతున్నామమ్మా. ఆయన కొన్ని సందర్భాల్లో వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలన్న కోరిక పిల్లల మీద రుద్దేస్తారా? సిగ్గు షారు లేకపోతే సరే క్రైస్తవ తల్లులు వాళ్ళకి జీన్స్ ప్యాంట్ కోరుకున్నారన్నప్పుడు వాళ్ళ భర్త ఏదో ఊరుకోలేదనో, లేకపోతే ఆ కల్చర్ లో భాగం కాదనో, ఇప్పుడు వాళ్ళు వేసుకోవట్లేదనో అవి పిల్లలకి హృదయము అది అంత ఆశీర్వాదం ఏమి కాదని. అలాగని టైట్ వస్త్రాలు శరీరంలో ప్రతి అవయవం కనబడేట్టుగా అవయవాలు ధరించడం కూడా దేవుని పిల్లలకి లక్షణం కాదు. అది మా ఇంట్లో పిల్లలు కావచ్చు, మన అందరి పిల్లలు కావచ్చు, అది దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, స్త్రీ వేషం పురుషుడు వేసుకోకూడదట, పురుషుడి వేషము స్త్రీ వేసుకోకూడదట. రివర్స్ అయిపోతాం ఈ రోజుల్లో వస్త్రాలు అన్ని కూడా. దేవుని పిల్లలమా మనం దయ్యపు పిల్లలమా అర్థం కాని పరిస్థితి అన్నమాట. స్త్రీ వేషం ఏంటి, పురుషుని వేషం ఏంటి? స్త్రీ వేషం సహజంగా పూర్వదినాల్లో పూర్తిగా అవయవాలు ఏవి కూడా శరీరంలో కనబడకుండా నిండుగా వస్త్రాలు ధరించడము స్త్రీ వేషం. పురుషుడి వేషం అంటే ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది కొంచెం మార్పులు చేర్పులు రావాలని తప్పితే పూర్తిగా మనం ఏదో పాశ్చాత్య దేశాల్లో కల్చర్ కి అలవాటు పడినటువంటి మనుషులు మనం మారిపోవటం దేవుని పిల్లల లక్షణం కాదని. మనము రవిజెండ్ చెప్తే అన్నాడు, నీ ఇంటిలో నీ పిల్లలు ఒక హెయిర్ కటింగ్ బొత్సు కత్తిరించుకున్న విషయంలో నీకు లోపడకపోతే దేవునికి ఎలా లోపడుతున్నారు? ఈ రోజున నెత్తి నిండా బొచ్చు ఎలా ఉంటుందంటే ఎవడైనా పట్టుకుని బలంగా 4 గుద్దలు కుదరటానికి అనుకూలంగా ఉండేటట్టుగా నెత్తి నిండా జుట్టు ఉంటుంది, ఈ పక్కన ఏమీ ఉన్నది. కటింగ్ విషయంలో లోబడలేకపోతున్నారు. దేవునికి తల్లిదండ్రులకు ఏం లోబడుతున్నారు పిల్లలు? ఆయన చెప్తున్నప్పుడు నాకు నిజమే కదా అనిపిస్తారు. చాలా విచారకరమైన విషయం. కనుక విధేయత కలిగినటువంటి భార్యలుగా మనం ఉండాలి, విధేయత కలిగినటువంటి మరి భర్తలుగా మనం ఉండాలి. అలాగే విధేయత కలిగిన పిల్లలుగా మన ఆత్మీయతలో కొనసాగలిగితే అది మన ముందు తరానికి మనకి ఆశీర్వాదం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువ చెప్దాం. విధేయత గొప్ప ఆశీర్వాదాలు తీసుకుని వస్తారు. ఇస్సాకుని అబ్రహాము బలివటాన్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కుతూ ఉన్నప్పుడు కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అడిగాడు, డాడీ నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, బలి పశువు వేదన్నాడు. బలి పశువు వేదంటే అబ్రహాం ఒక మాట అన్నాడు, దేవుడే బలికి పశువుని సిద్ధపరుస్తాడు అన్నాడు. ఇక పైకి వెళ్ళాడు. అబ్రహాము బలి పశువు కనిపించలేదు. అబ్రహాముతో దేవుడు చేసుకున్నటువంటి మాటను బట్టి వడపటిని బట్టి కట్టెలు పెంచాడు. దహన బలి పెట్టి మీద ఇస్సాకును పెట్టేశాడు. కత్తి పైకెత్తుతూ ఉంటే ఇస్సాకు కట్టెలునే డాడీ నిప్పునే డాడీ అన్నటువంటి వ్యక్తి డాడీ నన్ను ఎందుకు చంపుతున్నావు అన్నాడా? విధేయత అంటే అదే. ఈ రోజుల్లో సొంత నిర్ణయాలు ఎక్కువైపోతాం. ఎవరంటారా? తల్లిదండ్రులకు లోబడటం కంటే కూడా సొంత నిర్ణయాలు తీర్చుకోవడంలోనే వారి ప్రయాసం అంతా కూడా జరిగిపోతావు. అది ఎప్పటికీ ఆశీర్వాదం కాదు, అది శాపం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం. కనుక మన ఆత్మయాత్రలు విధేయత అందరికీ ఆశీర్వాదమే. ఇక్కడ ప్రత్యేకంగా భార్యలతో దేవుడు అంటున్నమాట, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి, ఇది మనకు ఆశీర్వాదమే. ఇక తర్వాత భర్తల గురించి ఒక మాట అన్నాడు, చూద్దామా? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భర్తలారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారు, కొంతమంది భర్తలు దేవుని సందులో లేదు. దేవునికి స్తోత్రం. భర్తలారా మీ భార్యలను ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమించడం అంటే మనకి ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులన్నీ తీసుకొని వచ్చి పడేసి నీకేం తక్కువ చేశానే భర్త సహజంగా పొందిన భర్త లోపం అనేటువంటి పరిస్థితి ఏంటంటే, నీకేం తక్కువ చేశాను, అన్ని తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను కదా అన్నట్లుగా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. ప్రేమించడం అంటే ఏంటో ఒక భక్తుల జీవితంలో ఒక చిన్న సంఘటన మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మాట, అక్కడ ఒక భక్తుడు ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన భార్య అన్నతో మాట్లాడుతున్న ఒక సందర్భం.
ఆమె భర్త అయిన అన్నా నీవెందుకు ఏడ్చుతున్నావు? నీవు భోజనం మానటేయాలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడును కానా. అబ్బా, ఎంత గొప్ప ప్రేమ అండి ఎల్కానాకు హన్నా పైన. వాస్తవంగా పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాలు అయింది వారి వివాహం జరిగిపోయి పిల్లలు లేని మూలన బాధపడుతూ ఉంది. అన్న దేవుడి సన్నిధానానికి వెళ్ళి సహజంగా పండగ చేసుకునే సందర్భంలో ఉపవాసం ఉంది, భోజనం మానేసి అక్కడ దేవుడి సన్నిధానంలో ప్రార్థించడానికి నిర్ణయం తీసుకొని మనోవిచారంతో ఉన్నప్పుడు ఆమె మనోవిచారాన్ని తన భర్త ఎల్కానా గ్రహించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది భర్తలు వారి యొక్క భార్యల మనోవిచారాన్ని గ్రహించలేని దుస్థితులను ఉంటున్నారు. అది నిజమైనటువంటి దేవుణ్ణి ప్రేమించేటువంటి భర్త యొక్క లక్షణం కాదు. భార్య మనోదుఖం ఏ విధమైన మనోదుఖంతో ఉందో ఒకసారి ఆలోచన చేయగలిగితే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా ఆ తర్వాత నీ భార్యని ప్రేమిస్తున్నట్లు కూడా ఆమె సంగతులను గుర్తించుకోవాలి. ఎల్కానా జీవితాన్ని బట్టి ఎల్కానా అంటున్నాడు, అమ్మా నీకు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధ? కుమారులు లేరనే కదా. నా బాధ ఏంటో అతను బాగా గుర్తించగలిగాడని. ఈ రోజు నువ్వు భర్తలు భార్య పిల్లలు కనకపోతే వాళ్ళని విడిచిపెట్టి మరొక వివాహం చేసుకుందామన్న ఆలోచనతో ఉంటున్నటువంటి తరం కూడా ఉంది. రీసెంట్ గానే ఎక్కడో ఒక సహోదరి ఫేస్బుక్ లో వీడియో అప్లోడ్ చేసి, నా భర్త నాకు పిల్లలు కలగట్లేదని నన్ను విడిచిపెట్టేస్తున్నాడు, వేరే అక్రమ సంబంధాల్లో జీవిస్తూ ఉన్నాడు, అంతేకాదు నన్ను ఉచితార్థంగా నిర్దాక్షిణ్యంగా కొడుతున్నాడు అని ఆ వీడియోను అప్లోడ్ చేసిందండి. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా ఒక దృశ్యము ఆమె చిత్రహింసలు చేస్తున్నటువంటి దృశ్యం కూడా కళ్ళకి కనపడుతూ ఉంటే అక్కడ ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసే ఒక సంఘటన ఏంటంటే, ఒక కుక్క ఆమెని సంరక్షిస్తూ ఉన్నది. భర్త భార్యను సంరక్షించాల్సినటువంటి వ్యక్తి, కానీ భర్తము హింసకుడుగాను దోషకుడుగాను ఆమెకు హానికరుడుగా మారిపోతే ఒక కుక్క, విశ్వాసం కలిగిన ఒక కుక్క, నోరు లేనటువంటి ఒక కుక్క ఆమెను సంరక్షించడానికి ప్రయత్నించిందండి. ఇలాంటి భయంకరమైనటువంటి దుర్మార్గులు ఈ లోకంలో జీవిస్తున్నారండి. ఇది చాలా విచారకరమైన విషయం. భర్తలు ఎలా ఉండాలో ఎల్కానాను చూసి మనం నేర్చుకోవాలి. భార్య యొక్క మనోవిచారం ఏంటో గుర్తించిన వెంటనే దాని చావది దస్తలేని వదిలిపెట్టలేదు. కానీ తన దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నేను లేనా? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కానా? నీకు నేను ఏమి పొదువు చేయనమ్మా, నువ్వు మనోనిపుణం కలిగి ధైర్యంగా ఉండని తనను ఓదారుస్తూ ధైర్యపరుస్తున్నాడని. అతి భర్తలుగా పురుషులైన వారందరూ ఉందరుగా అక్క. అంతేకాదండి, మరొక వ్యక్తి జీవితంలో మనకు ఒక సంఘటన కనపడుతుంది. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం చిన్న సంఘటన ఉంది, చదువుదామా? ఆదికాండం 25:21 వచనంలో ఇస్సాకు కూడా అదే విధంగా దేవుని ప్రేమిస్తూ తన భర్తని ప్రేమిస్తూ భార్యని ప్రేమిస్తున్నట్లు వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవునికి స్తోత్రం. నిన్న మేము పరిచర్యకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మా కారులో బ్రదర్స్ ఉన్నారు. అంటే ఇంకోటి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అంటే పక్కన నాకు చూపిస్తున్నారు. ఆవిడ ప్రార్థన చేస్తారు అంటే దాని అర్థం ఏంటి? నేను ప్రార్థన చేయను, ఆవిడ ప్రార్థన చేస్తాను. ఇక్కడ రివర్స్ కనపడతా ఉంది. నిజముగా భార్యను ప్రేమించేటువంటి భర్తలు ఏం చేస్తారంటే భార్య బిడ్డలతో కలిసి కూర్చొని వారు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తారు. ఇది ఒక మంచి భక్తి యొక్క ఆత్మీయ లక్షణం అన్న సంగతి మనం గుర్తించాలి. అప్పుడు కొన్నిసార్లు అన్ని పనులను బట్టి అందరికి వీలు కాకపోవచ్చు, కానీ అందుబాటులో ఉన్న ప్రతి భర్త ఏం చేయాలంటే భార్య పిల్లలతో కలిసి కూర్చొని ప్రభువును స్తుతించి ఆరాధించినప్పుడు ఆ కుటుంబము పరలోక అనుభవం భూమి మీద మనము అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యాలు మనం బాగా గుర్తుంచుకోవాలి. భార్యలేమో భర్తలకు విధేయులు అవ్వాలి, భర్తలేమో భార్యలు ఏం చేయాలట? ప్రేమించాలట. ప్రేమించడం అంటే ఎలాగంటే ఎల్కానా లాగా ఆమె గొడ్రాలైనప్పటికీ ఆమె మనోదుఖం ఉందన్న సంగతి గ్రహించి, అమ్మా నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువ వాడిని ఎందుకు విచారిస్తున్నామని ధైర్యపరచాలి. ఇస్సాకు భార్య రెడ్గా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో పాటు ఏకీభవించి, అయ్యా నా భార్య యొక్క గర్భాన్ని తెరువని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయగా ప్రార్థన ఫలించిన దేవుడు
చక్కటి కవల తలున్న దేవుడు వారికి అందించాడు. దేవుని స్తోత్రం. భార్యాభర్తల యొక్క బంధం ఈ విధంగా ముందుకు సాగితే ఆ బంధము పరలోక అనుభవం మీద అనుభవించగలిగే బంధంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మనం ఈ ఆత్మీయ సత్యాలన్నింటినీ ఎరిగిన వారమై ప్రభువును సేవించుదము కాక. అట్టి గొప్ప కృపా భాగ్యము కూడిన మనందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. దయచేసి తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. రేపు ఎల్లుండి ఆవులెల్లుండి 3 రోజులు మనకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా కుటుంబాలుగా రావడానికి ప్రయత్నించండి. ఎవరు మిస్ అవ్వద్దు. కుటుంబాలుగా, భర్తలుగా, భార్యలుగా, పిల్లలతో సహా ఓన్లీ మన సంఘస్థుల వరకు మాత్రమే, సంఘస్థుల వరకు మాత్రమే. వేరే ఎవరిని కూడా ఆహ్వానించట్లేదు. మరి కరోనా కాలాన్ని బట్టి దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోండి. మరి పగలు రాత్రి ఉంటుంది. పగలు ప్రార్థన జరుగుతుంది, సాయంత్రం వాక్య సందేశము ప్రాంతాల నుంచి గవిలు వస్తారు. కనుక సహకరించండి. తగిన దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.